అలాగే ఉగాది రోజు అందరూ కూడా ఉదకుంభదానం చేయాలి. దీన్నే నీటి కుండ దానం అంటారు. ఈ నీటి కుండ దానం ఎలా ఇవ్వాలంటే, ఉగాది రోజు అందరూ కూడా ఒక కొత్త కుండ తీసుకొని, చిన్న కుండ, ఆ కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ కుండలో కొన్ని నీళ్లు పోయండి. ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షింతలు, రకరకాల పుష్పాలు వేయండి. ఆ తర్వాత ఆ కుండ మీద ఒక కొబ్బరి బొండం ఉంచండి. ఆ కొబ్బరి బొండానికి పసుపు, కుంకుమ, గంధం రాసినటువంటి దారాలు 3 చుట్టండి. అలా చుట్టిన తర్వాత ఈ నీటి కుండ, కొబ్బరి బొండంతో పాటు ఎవరైనా బ్రాహ్మణుడికి దక్షిణతో పాటు కలిపి ఇవ్వండి. దీన్నే ఉదకుంభ దానం, నీటి కుండ దానం అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఉగాది రోజు ఎందుకివ్వాలి? దీనికి శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, "ఏష ధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మిక. అస్య ప్రధానాత్ సకలం మమ సంతు మనోరథ." శాస్త్రంలో చెప్పిన శ్లోకం ఇది. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, "ఏష ధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మిక." నేను దానమిచ్చే ఈ నీటి కుండ సాక్షాత్తు త్రిమూర్తుల అనుగ్రహాన్ని కలిగింపజేయాలి. అస్య ప్రధానాత్ సకలం మమ సంతు మనోరథ. అంటే నేను దానం చేసే ఈ నీటి కుండ అనేది సంవత్సరం పాటు నా మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి ఎవరైనా సరే ధనం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉగాది రోజు చలివేంద్రం పెట్టండి. ఉగాది నుంచి ప్రారంభించి 4 నెలల పాటు చలివేంద్రం గనక మీరు నిర్వహించినట్లయితే, జన్మ జన్మల పితృదోషాలు, శాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాల పితృదోషాలు, శాపాలు తొలగిపోతాయి. అంతటి శక్తి చలివేంద్రాలకు ఉంటుంది.